Hi friends, welcome back to our channel Navatara. ఈ రోజు మరొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రోజు మన వీడియో వచ్చేసరికి మనకు ఒక 2 BHK ఫ్లాట్ అయితే రీసేల్ కి రావడం జరిగింది. అది కూడా చాలా రీజనబుల్ బడ్జెట్ లో మెయిన్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో అండ్ అలాగే ఉప్పల్ మెట్రోకి జస్ట్ 5 to 10 minutes లో రీచ్ అయ్యేలాగా మనకి మంచి ప్రైమ్ లొకేషన్ లో మనకి 2 BHK ఫ్లాట్ అయితే సేల్ కి రావడం జరిగింది. చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండ్ చుట్టూ కూడా ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా. సో ఎవరైతే రీజనబుల్ బడ్జెట్లో ఒక 2 BHK ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో అది కూడా బిలో 40 lakhsలో వాళ్ళైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసరికి వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే కనుక మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు మమ్మల్ని వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వగలుగుతారు. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు ఎంట్రన్స్ హాల్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ హాల్. మనకి ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉండడం జరిగింది. అపార్ట్మెంట్ యొక్క కన్స్ట్రక్షన్ వచ్చేసరికి అయితే చాలా బాగుంది, క్వాలిటీ కన్స్ట్రక్షన్. మనకి ఎంట్రన్స్ హాల్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఫ్లాట్లో వచ్చేసరికి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది, ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్. ఇప్పుడు ఎంట్రన్స్ హాల్ అయితే కవర్ చేసాం కదా. ఈ ఎంట్రన్స్ హాల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఈ డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి అటాచ్డ్గా వాష్ ఏరియా కమ్ బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఆపోజిట్లో మీకు 2 ఎంట్రన్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఆ 2 వచ్చేసి మనకి బెడ్రూమ్స్. మనకి టోటల్ డైనింగ్ ఏరియా వచ్చేసరికి అయితే ఈ విధంగా ఉంటుంది. లొకేషన్ అయితే చాలా మంచి ప్రైమ్ లొకేషన్, మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. అండ్ అలాగే ఉప్పల్ మెట్రోకి కూడా జస్ట్ మనం 5 to 10 minutes డ్రైవ్లో అయితే రీచ్ అయిపోవచ్చు. ఎవరైతే మెయిన్ రోడ్కి దగ్గరలో అండ్ అలాగే రీజనబుల్ బడ్జెట్లో ఒక ప్రాపర్టీ సర్చ్ చేస్తున్నారో 2 BHK ఫ్లాట్, వాళ్ళైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హాల్ అండ్ డైనింగ్ ఏరియా అయితే కవర్ చేసాం కదా. మనకి డైనింగ్ ఏరియాలోనే రైట్ సైడ్ అటాచ్డ్గా వచ్చేసరికి మనకి వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అయితే మనకి వాష్ ఏరియా. పై వరకు మనకి ఈ విధంగా సేఫ్టీ గ్రిల్స్ కూడా అయితే ఫిక్స్ చేయించడం జరిగింది. మన ఛానల్లో అన్ని రకాల ప్రాపర్టీస్ కూడా ప్రమోట్ చేసి సేల్ చేయడం జరుగుతుంది. 2 BHK 3 BHK ఫ్లాట్స్, బ్రాండ్ న్యూ అండ్ అలాగే రీసేల్ ఫ్లాట్స్, ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, ఓపెన్ ప్లాట్స్, ఇలా అన్ని రకాల ప్రాపర్టీస్ కూడా ప్రమోట్ చేసి సేల్ చేయడం జరుగుతుంది. సో మీ దగ్గర కూడా ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఏమైనా సేల్ ఆర్ రీసేల్ కనుక ఉన్నట్లయితే ప్రమోషన్ ఆర్ సేల్ కోసం మన ఛానల్ని కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్తో. ఇప్పుడు వాష్ ఏరియా కవర్ చేసాం కదా. వాష్ ఏరియా నుంచి లోపలికి రాగానే మనకి డైనింగ్ ఏరియా మీకు ఏదైతే కవర్ చేశానో దానికి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి, అంటే మీకు ఇందాక ఎంట్రన్స్ హాల్ కవర్ చేశాం కదా, ఆ ఎంట్రన్స్ హాల్కి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆ కిచెన్ ఎంట్రన్స్లో రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి. మనకి ఇక్కడ షింక్ ప్రొవిజన్, డైనింగ్ ఏరియాలో షింక్ ప్రొవిజన్ ఏదైతే ప్రొవైడ్ చేశారో దానికి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి ఇండియన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆ కామన్ వాష్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి ఇక్కడ కిచెన్ ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఈ విధంగా మనకి వుడ్ వర్క్తో కప్బోర్డ్స్ అయితే డిజైన్ చేయించుకున్నారు. మనకి బెడ్రూమ్స్లో అండ్ అలాగే కిచెన్లో వచ్చేసరికి ఈ విధంగా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించడం జరిగింది. అండ్ ఇప్పుడు కిచెన్ కూడా మీకు ఎలా ఉందో కవర్ చేస్తున్నాను చూడండి. అండ్ ఈ కిచెన్ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఇక్కడ పూజా గదిని వచ్చేసి ఈ విధంగా అయితే వీళ్ళు డిజైన్ చేయించుకున్నారు. అండ్ ఇది వచ్చేసి అయితే మనకి కిచెన్ యొక్క ఓవరాల్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. మనకి పై వరకు కూడా ఈ విధంగా మనకి ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు కిచెన్ ఐటమ్స్ ఆర్గనైజ్ చేసుకునేలాగా. అండ్ అలాగే కిచెన్ ఎంట్రన్స్లో వచ్చేసరికి మనకి వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించారు. ఓవరాల్ కిచెన్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు కిచెన్ అయితే ఎలా ఉందో చూసాం కదా. కిచెన్ నుంచి బయటికి రాగానే మనకి డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా ఆపోజిట్లో మనకి 2 bedrooms ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్, రైట్ సైడ్ వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే ఎలా ఉందో కవర్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్. మనకి బెడ్రూమ్స్ రెండిట్లో కూడా మనకి కప్బోర్డ్స్ అయితే డిజైన్ చేయించుకున్నారు. మనకి వెంటిలేషన్ వచ్చేసరికి అయితే చాలా బాగుంటుంది. ఫ్లాట్లో వచ్చేసరికి ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్. ఈ విధంగా లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి కప్బోర్డ్స్ అయితే డిజైన్ చేయించుకున్నారు. మనకి లోన్ కూడా వస్తుంది ఫ్లాట్ మీద వచ్చేసరికి. సిబిల్ని బేస్ చేసుకుని అప్ టు 80% దాకా మనకి ఫ్లాట్ మీద లోన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పాను కదా. మనకి బెడ్రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ వాష్రూమ్నే ప్రొవైడ్ చేశారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఎలా ఉందో చూసేద్దాం. ఇది వచ్చేసి అయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనకి 2 bedroomsలో కూడా ఈ విధంగా మనకి కప్బోర్డ్స్ అయితే డిజైన్ చేయించుకున్నారు. అండ్ అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు టోటల్ ఫ్లాట్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి క్లియర్గా అయితే చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి రీసేల్ 2 BHK ఫ్లాట్. మనకి ఫ్లాట్ యొక్క బెడ్రూమ్లో అండ్ అలాగే కిచెన్ యొక్క ఎంట్రన్స్లో వచ్చేసరికి కప్బోర్డ్స్ అయితే డిజైన్ చేయించారు.
ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. అండ్ అలాగే ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మనకి 850 ఎస్ఎఫ్టీ, ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్తో కలుపుకొని మనకి 850 ఎస్ఎఫ్టీ అయితే ఉండడం జరిగింది, అంటే 850 ఎస్ఎఫ్టీ. అండ్ యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకి 23 స్క్వేర్ యార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే 23 గజాల దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది. ఇప్పుడు సేల్కున్న ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉంది. ఫ్లోర్కి వచ్చేసరికి 4 ఫ్లాట్స్, టోటల్ అపార్ట్మెంట్లో వచ్చేసరికి మనకి 16 ఫ్లాట్స్ అయితే ఉండడం జరిగింది. అంతేకాదు మనకి ఫ్లాట్ మీద వచ్చేసరికి అప్ టు 80% దాకా లోన్ కూడా అయితే వస్తుంది. ఫ్లాట్ యొక్క ఎమ్యూనిటీస్ వచ్చేసరికి మనకి లిఫ్ట్, సీసీటీవీ, కార్ పార్కింగ్, 24/7 సెక్యూరిటీ, బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు కూడా అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి 15 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ. లొకేషన్ కూడా మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, మనకి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ అలాగే ఉప్పల్ మెట్రోకి మనం జస్ట్ 5 to 10 minutes డ్రైవ్లో అయితే రీచ్ అయిపోవచ్చు. అంత మంచి ప్రైమ్ లొకేషన్, చుట్టూ కూడా మనకి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా. ట్రాన్స్పోర్ట్కి చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది, మనకి బస్సెస్ కానీ ఆటోస్ అండ్ అలాగే మెట్రోకి కూడా చాలా నియర్ బై ఉంటుంది. పిల్లల స్కూల్స్, కాలేజెస్ అండ్ అలాగే గ్రాసరీస్, హాస్పిటల్స్ ఇలా అన్నిటికీ కూడా నియర్ బై ఉంటుంది. ఫ్లాట్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ 36 lakhs అయితే కోట్ చేస్తున్నారు, అంటే 36 లక్షలు చెప్తున్నారు. నెగోషియబుల్ ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంటుంది. 36 lakhsలో ఒక 2 BHK ఫ్లాట్, అది కూడా ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో మెట్రోకి దగ్గరగా అండ్ విత్ కార్ పార్కింగ్తో దొరకడం అనేది కొంచెం కష్టమనే చెప్పుకోవాలి. మనకి రెంటల్ ఇన్కమ్ కూడా 10,000 దాకా అయితే వస్తుంది. సో ఎవరైతే రీజనబుల్ బడ్జెట్లో బిలో 40 lakhsలో ఒక 2 BHK ఫ్లాట్ మంచి ప్రైమ్ లొకేషన్లో సర్చ్ చేస్తున్నారో వాళ్ళైతే ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. వీడియోని క్లియర్గా చూడండి, చూసిన తర్వాత మీకు ప్రాపర్టీ నచ్చితే సైట్ విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత ఒక మంచి డెసిషన్ అయితే తీసుకోండి. ఇలాంటి ప్రాపర్టీస్ రీజనబుల్ బడ్జెట్లో అప్లోడ్ చేసినవి మన ఛానల్లో ఎక్కువ రోజులు అయితే ఉండవు, త్వరగా సోల్డ్ అవుట్ అయితే అయిపోతాయి. సో వీడియో చూసిన తర్వాత నచ్చితే కనుక త్వరగా డెసిషన్ అయితే తీసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే ఇలా రీజనబుల్ బడ్జెట్లో ప్రాపర్టీ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియోతో షేర్ చేయండి. మరొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.